కల్వకుంట్ల కుటుంబం ప్రతి దాన్ని కోడిగుడ్డు మీద ఈకెలు వీకే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉన్నది. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 10 జిల్లాలు ఉన్నటువంటి తెలంగాణని 33 జిల్లాలు చేసి కూడా ఎక్కడికి అక్కడ కుక్కలు చింపిన ఇస్తరాకుల మాదిరిగా చేసిండు. ఒక్కొక్క నియోజకవర్గాన్ని 2-3 జిల్లాల పరిధిలో కూడా పెట్టిండు. కాబట్టి దీని మీద ఒక కమిటీ వేసి ఈ జిల్లాల మీద ఒక కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత చిన్న చిన్న మార్పులు చేర్పులు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చిన్న లీక్ ఇస్తే ఈ సన్నాసులు ఈ జిల్లాలను మొత్తం తొలగిస్తున్నారని చెప్పి ఈ కార్పొరేషన్ కావచ్చు మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా అక్కడక్కడ చిల్లర మల్లర వ్యాఖ్యలు చేసి కొన్ని 4 ఓట్లు 4 సీట్లు రాబట్టుకునే ప్రయత్నం చేసిండ్రు. కానీ వీళ్ళ ఆశల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న మరొకసారి నీళ్లు జల్లినని మాత్రం చెప్పొచ్చు. మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఏ జిల్లాను తొలగించం అది పూర్తిగా తప్పుడు ప్రచారమే. సీఎం రేవంత్ రెడ్డి ఏ జిల్లాను తొలగించం కానీ చిన్న చిన్న మార్పులు చేర్పులు చేస్తామని చెప్పి ఒక్కసారి చెప్పడంతో ఇక వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అయితే ఖచ్చితంగా వచ్చింది. కాబట్టి ప్రజలారా మీ అపోహలు మొత్తం మానుకోండి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆ రోజు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ రియల్ ఎస్టేట్ కోసం వీళ్ళకు సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు అక్కడక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు వివిధ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ కింద దీన్ని మార్చుకొని కొన్ని 100 ఎకరాల భూములు ముందే కొనుక్కొని అక్కడ కలెక్టరేట్లు కావచ్చు ఎస్పీ బంగ్లాలు నిర్మించి వేల కోట్ల రూపాయలు అవినీతి సొత్తును మాత్రమే వీళ్ళు పోగేసుకోవడానికి ఆ రోజు జిల్లాలను విభజించారు. అదేవిధంగా కలెక్టర్ ఆఫీసులను కూడా అస్తవ్యస్తంగా ఎక్కడో ప్రజా రవాణాకు దూరంగా కట్టి కూడా చాలా పబ్లిక్ని మాత్రం ఈరోజు ఇబ్బంది చేసే పరిస్థితి కూడా తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. మనం ఒకసారి చూసుకున్నట్లయితే మా పాలమూరు బస్టాండ్కు ఆపోజిట్గా పాలమూరు నడిబొడ్డున సువిశాలమైనటువంటి ప్రాంతంలో ఆ రోజు జిల్లా హెడ్ క్వార్టర్ ఉంటే దాన్ని తీసుకొని పోయి ఎక్కడో భూత్పూరు అక్కడ శివార్లో తీసుకొని వెళ్ళి అట్లా కట్టి ప్రజలకు కూడా చాలా ఇబ్బందులు కలిగించే ప్రయత్నం చేసినారు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలకు ఒక్క జిల్లా కూడా తగ్గించమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరొకసారి ప్రకటించడం అయితే ఒక శుభ పరిణామంగా చెప్పొచ్చు. ఇది చూస్తూనే ఉండండి SN టీవీ.